హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కానీ కదండి, సద్దన్నం కానీ లేదంటే మార్నింగ్ వండిన అన్నం ఈవినింగ్ మిగిలిపోవటం కానీ అట్లా ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా పునుగులు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాము. బేసిక్గా మనం అన్నం మిగిలిపోతే, ఎక్కువ అన్నం మిగిలిపోయినప్పుడు పులిహోర లాంటివి చేసుకుంటామండి. అటు ఇటు కాకుండా కొంచెం తక్కువ అన్నం మిగిలినప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తాం. వేస్ట్గా పడేయడానికి అయితే మనసు ఒప్పదు కదా. సో సూపర్ రెసిపీ అయితే చేసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. నాకు ఒక కప్పుడు రైస్ అయితే మిగిలిందండి. ఇది చద్దన్నము. సో ఈ రైస్ ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూసారు కదా. ఈ రైస్ మొత్తాన్ని ఇందులోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను. కొన్ని వాటర్ జస్ట్ ఒక 3 స్పూన్ల వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. మొత్తంగా కూడా యాడ్ చేయలేదని చూడండి. ఒక 3 స్పూన్ల వరకు యాడ్ చేశాను వాటర్. ఎందుకంటే ఇది కొంచెం మెత్తగా గ్రైండ్ అవ్వాలి, అలాగని లూజ్గా అవ్వకూడదు. దానికోసం వాటర్ వేయకపోతే అంత నీట్గా గ్రైండ్ అవ్వదు. ఇప్పుడైతే మిక్సీ పట్టేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇంత మెత్తగా ఉండాలి. ఎక్కడా కూడా మెతుకులు అనేవి ఉండకూడదు. చాలా స్మూత్గా ఉండాలి. తెలుస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. చాలా స్మూత్గా బ్లెండ్ అయిపోవాలండి. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాము. మీకు అంటే కొంచెం రైస్గా ఉంది అనిపించింది అనుకోండి, ఇంకో 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే పోసుకోండి. నేను మీకు చూపించిన టీ గ్లాస్ వాటర్లో ఇవైతే మిగిలాయంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు మిగిలాయి. అంటే ఒక్కసారిగా పోయకూడదు. మనం రైస్ వేసుకున్న తర్వాత ఆ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులోకి దీన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి అండి. ఇది అరకప్పుకి కొంచెం తక్కువ, అంటే పావు కప్పు మీద ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇందులో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం క్యారెట్ తురుమండి. ఒక పెద్దవి 2 క్యారెట్స్ ఈ విధంగా తురుము పెట్టుకున్నాను. ఒక 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే తురుముకోవచ్చు కూడా. అలాగే ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి మొత్తం ఇందులోకి అయితే యాడ్ చేద్దాము. ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కరివేపాకు కూడా ఒక గుప్పెడైతే తీసుకోండి, సరిపోతుంది. అలాగే క్యారెట్ తురుము కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. అలాగే పచ్చిమిర్చి, అల్లం కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్రను అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా కొంచెం తుంచుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి చేత్తోనే. కలిపాక కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం చేత్తో ఉండకి రావాలండి. కొంచెం లూజ్ అనిపించింది అనుకోండి పిండి, ఇంకొక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. ఇందాక నేను చెప్పాను కదా, శనగపిండి పావు కప్పు మీద ఇంకా 2 స్పూన్లు వేసానండి. హాఫ్ కప్పు వేసుకోండి, సరిపోద్ది. అంటే కన్సిస్టెన్సీ చూసుకుని వేసుకోవాలి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. మీరు ఆ కన్సిస్టెన్సీ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం శనగపిండి వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా ఉండలు చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి. పిండి మనం తీసుకునేటప్పుడు చేతికి అవుతుంది అనుకుంటే కొంచెం నీళ్ళతో పిండి తడుపుకుంటూ ఈ విధంగా లడ్డూలాగా చుట్టి ఆయిల్లో వేసేసుకోవటమే. సో మనం బోండా షేప్లో వేసుకోవాలి. కొంచెం లూజ్గా వేస్తే ఏంటంటే మనం ఆనియన్స్ అవి కలిపాం కదా, అవి విడిపోతాయి. అందుకోసం చెప్తున్నానండి. వేసుకునేటప్పుడు కొంచెం నీట్గా వేసుకోండి. వెంటనే వేయంగానే కలపొద్దు. ఒక 2-3 నిమిషాలు ఆగి కొంచెం ఇవి క్రిస్పీగా అయిన తర్వాత అవతల సైడ్కి తిప్పుకోవాలి.
ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, మీరు నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి. వీటిని మనం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి, హైలో పెట్టకూడదు. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇంత డార్క్ కలర్ రావాలండి, లేదంటే లోపల మనకి కొంచెం పచ్చదనంగా ఉంటుంది, సరిగ్గా ఫ్రై అవ్వనమాట. అందుకనే కొంచెం డార్క్ కలర్ ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. మీరు ఫ్లేమ్ మాత్రం చెప్పాను కదా, మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదు, 5 మినిట్స్ పడుతుంది అంతే. ఒక నాప్కిన్ ఉన్న పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని తర్వాత వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది పీల్ చేసుకుంటుంది. చాలా సింపుల్గా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా సింపుల్. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మ్యాక్సిమం అన్నీ కూడా మనకు అందుబాటులో ఇంట్లో వాడుకునే వాటితోనే మనం ప్రిపేర్ చేసాము. ఇందులో కొత్తిమీర అండ్ అల్లం, పచ్చిమిర్చి ఇవి మాత్రం ఇంపార్టెంట్గా వేయాలి, మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇస్తాయండి. అలాగే క్యారెట్ కానీ. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఎట్లా వచ్చింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా మీకు నచ్చి తీరుతుంది. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇట్లా చేసి పెట్టినా కూడా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.